ఒప్పో రెనో 6 5G టచ్ గ్లాస్ ఫ్రేమ్ మార్చారు. ఫోన్ అయితే ఓజీ సెట్ లాగా ఉంటుంది, మార్చారు కూడా తెలియదు. బాక్సు ఫోనే వివో V25 ఓజీ సెట్ బాక్సు, ఒరిజినల్ ఛార్జర్ ఉంది. 12256 డోర్ పగిలింది. ఫోన్ అయితే స్కిన్ వేసారు, సీల్ కండిషన్. ఇది వచ్చి రియల్మీ 11 Pro Plus 5G 12256 బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. ఈ ఫోన్ అయితే సెట్ ఓపెన్ కాల, బాక్సు ఛార్జర్ ఉంది. ఇది ఒప్పో ఇదే వివో Y75 4G 8128 డిస్ప్లే చేంజ్, డోర్ పగిలింది. లోపల వైట్ డాట్స్ కనపడుతున్నాయి రెండు. ఫోన్ అయితే సీల్ కండిషన్లో ఉంది. ఇది OnePlus 9 8 128 స్నాప్డ్రాగన్ ప్రాసెస్, ఇది 888 ప్రాసెస్. ఇది ఒరిజినల్ ఛార్జర్, బాక్స్ ఉంది. ఇది ఒప్పో రెనో 5 Pro కర్వ్ డిస్ప్లే. ఇది సామ్సంగ్ A50s 5G ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, స్పీకర్ ప్రాబ్లం ఉంది. ఇది వివో Y15s కాంబో చేంజ్ అయింది. లాక్ ఇది రావట్లేదు, లాక్ తీసుకోవాలి, ఇది FRP చేసుకోవాలి. ఇది వచ్చి ఫోన్ ఛార్జింగ్ పిన్ కంప్లైంట్ ఉంది, ఛార్జింగ్ ఎక్కుతుంది, ఫోన్ ఆన్ అవుతుంది, అంత కండిషన్లో ఉంది. ఇది వచ్చి 364 అయి ఉంటుంది. తర్వాత ఇది ఐఫోన్ 7 32GB 100% వెళ్తుంది. బ్యాటరీ అని టచ్ గ్లాస్ చేంజ్ అయింది, ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వట్లేదు. ఇది OnePlus Nord ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుంది, డిస్ప్లే చేంజ్డ్. ఫోన్ అంతా ఓజీ సెట్ ఇచ్చాడు, 5000 పెట్టి కస్టమర్. ఫోన్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది ఒప్పో A7 332 అదే 3 అంటున్నా 464. తర్వాత ఇది వచ్చి వివో V21e 5G డిస్ప్లే చేంజ్డ్. ఫోన్ అయితే ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వట్లేదు, కెమెరాలు అన్నీ వర్క్ అవుతున్నాయి. ఇది డిస్ప్లే మార్చుకోవాలి. చూడండి, ఈ మోడల్ వచ్చి C50, దీని బాక్స్ కూడా ఉంది. తర్వాత ఇది సామ్సంగ్ A22 5G సామ్సంగ్ ఫైనాన్స్ లాక్ పడింది, లాక్ తీసుకోవాలి. ఇది ఫోన్ అయితే లాక్ తీసుకోవాలి, ఇది ఒకటి ఉంది. తర్వాత ఇది సిగ్నల్ రాట్ల టచ్ గ్లాస్ బ్రేక్ అయింది. వివో Y55 ఇదైతే రియల్మీ C67 5G సీల్ కండిషన్లో ఉంది. మొబైల్ లైట్గా పెయింట్ పోయింది, ప్లాస్టిక్ పౌచ్ చేయడం వల్ల. ఫోన్ అయితే ఓజీ సెట్ ఇంతవరకు ఏం ఓపెన్ కాల. ఇది కూడా బిల్ ఉంది. ఇది సామ్సంగ్ A21 332 డిస్ప్లే మార్చారు. కెమెరా ఓపెన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, బ్యాటరీ కంప్లీట్ అయి ఉంటుంది. ఇవన్నీ బల్క్ డీల్లో చెప్తాను ప్రైస్.